ఫస్ట్ వచ్చేసి అక్క కన్సీవ్ అయ్యారా అంత కొత్తగా ఉంది, అన్ని చూసుకోవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అన్నట్లే ఉన్నప్పుడు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కావ్య రాకేష్ 146. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయక చాలా డేస్ కాదు మంత్స్ అయిపోతుంది అనమాట. ఇన్ని మంత్స్ లో ఇన్ని డేస్ లో మమ్మల్ని అడిగిన వాళ్ళైతే ఎంతో మంది ఎందుకు వీడియోస్ చేయట్లేదు కావ్య, వీడియోస్ చాలా బాగుంటాయి, వీడియోస్ చేయొచ్చు కదా, అసలు రీజన్ ఏంటి, ఏమన్నా ప్రాబ్లమ్స్ అని చాలా చాలా మంది అడిగారు అనమాట. చాలా డిఎమ్స్ కూడా చేశారు. వీడియోస్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అనేది ఈ వీడియో అనమాట. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకెందుకు లేట్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మంది అసలు ఎందుకు వీడియోస్ చేయట్లేదు, రీజన్ ఏంటి చెప్పొచ్చు కదా అని కొంతమంది అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే నాకు అడిగారు. అవన్నీ కొంచెం లిస్ట్ అవుట్ చేసుకొని అయితే మీ అందరికి ఆన్సర్ చేద్దామని అయితే నేను ముందుకు వచ్చేసాను. ఫస్ట్ వచ్చేసి అక్క కన్సీవ్ అయ్యారా, ఇది మా ఫ్యామిలీలో వచ్చేసి ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట. అంత పెద్ద గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోకుండా నేను అస్సలు ఉండలేను. ప్రజెంట్ అలాంటి ప్లానింగ్స్ అయితే ఏం లేవు అనమాట. ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా మీకు గుడ్ న్యూస్ చెప్తానని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే అదేం లేదు. అది మాత్రం అసలు రీజన్ కాదు నేను వీడియోస్ స్టాప్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అసలు ఇదైతే చాలా మంది అడిగారు, నువ్వు మ్యారేజ్ కాకముందు మంచిగా వీడియోస్ చేసావు కదక్క, ఇప్పుడు ఎందుకు నువ్వు వీడియోస్ చేయట్లేదు, మ్యారేజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా అన్నారా, అసలు ఎందుకు వీడియోస్ చేయట్లేదు మాకు చెప్పొచ్చు కదా అనేసి అయితే చాలా మంది అడిగారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవు, ఎందుకంటే నా మ్యారేజ్ అవ్వకముందే నాకు వీళ్ళు ఫుల్ సపోర్ట్ అనమాట. అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా కూడా నాకైతే ఇంకా ఫుల్ సపోర్ట్. అదేమీ రీజన్ కాదు, ఎందుకంటే వాళ్ళు నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. ఎక్కడా కూడా చేయొద్దు, అవసరమా అన్నట్టు ఎక్కడా లేదనమాట. ఫోన్ కొనిచ్చింది కూడా ఆబ్వియస్గా వీళ్ళే. నాకు వీడియోస్ చేసుకున్న పాత ఫోన్లో మంచిగా వచ్చే కావన్నమాట, వీడియోస్ క్లారిటీ లేదనమాట. అది నార్మల్ ఫోన్. నాకు క్యామ్ మంచిగా ఉన్న ఫోన్ కావాలని చెప్పేసి, మంచిగా క్యామ్ మంచిగా ఉంటే వీడియోస్ మంచిగా వస్తాయి అని చెప్పేసి అయితే మా హస్బెండ్ అయితే నాకు కొనిచ్చారనమాట. వీడియోస్ చెయ్యి అని చెప్పేసి ఫుల్ సపోర్ట్. నాకు ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, మా ఫ్యామిలీలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, అందరం హ్యాపీ. నేను వీడియోస్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ అయితే ఒక 4 months బ్యాక్ అనమాట, నేను ఇంట్లోనే ఉండటం వల్లనో ఏమో ఇంకా నాకైతే ఏ కంటెంట్ దొరికేది కాదనమాట. బయటకు వెళ్ళడానికేమో అసలు వీలయ్యేది కాదు, బయటకు వెళ్ళి నేను ఏ కంటెంట్ తీయలేకపోయేదాన్ని. నెక్స్ట్ వచ్చేసి నాకంటూ ఏదో ఒక వర్క్ నేర్చుకోవాలి, ఆ వర్క్ నేను నేర్చుకొని మీకు ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకేమైనా యూజ్ అవుతుందేమో అన్నట్టు నేనైతే శారీ ప్రిప్లేటింగ్ నేర్చుకోవడం జరిగింది. నేను నేర్చుకున్న తర్వాత నుంచి నాకు వెంటనే ఆర్డర్స్ రావడం, నాకు అసలు వీడియోస్ తీసే టైం కూడా లేదనమాట. శారీ ప్రీప్లేటింగ్ చేసేటప్పుడు వీడియోస్ చాలా మంది అడిగారు, అక్క ఎలా చేసావు కొంచెం చెప్పొచ్చు కదా అనేసి. ఒక 1 minute అయిపోయేది కాదు కదా వీడియో, ఒక 1 hour 2 hours. చాలా శారీస్ అప్పుడైతే నేను స్టార్ట్ చేసిన వెంటనే క్లిక్ అవ్వటం, శారీస్ ఎక్కువ రావటం, నాకైతే అసలు టైం లేదు. అందుకోసమైనా నేను వీడియోస్ అసలు ఎడిటింగ్ చేయలేకపోయా. అందులో నేను ఎడిటింగ్ వచ్చేసి విఎన్ యాప్లో చేస్తాను అనమాట. ఆ యాప్ ఎందుకో నాకు అస్సలు సపోర్ట్ చేయలేదు. అబ్బా ఎందిరా నాయనా అని, అసలు వీడియో చేస్తుంటే బ్యాక్ వెళ్ళిపోతుంది, వీడియో ఎడిట్ చేస్తుంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. అరే ఏంది అసలు ఇట్లయితుంది అని చెప్పేసి చాలా అంటే చాలా ఫీల్ అయినా. ఆ వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు అసలు డౌన్లోడ్కే ఒక్కొక్క లాంగ్ వీడియో ఏదైనా ఎడిటింగ్ చేస్తే 1 day 2 days పడుతుంది, లేదంటే ఊరికనే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఏం ఎడిటింగ్ చేద్దామన్నా బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇంకా నాకు అసలు ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి ఆ టైంకి అసలు ఎందుకు ఈ వీడియోస్ అసలు అని చెప్పేసి, అందులో నాకు నా వర్క్ అప్పుడు ప్రీప్లేటింగ్ శారీస్ కూడా మంచిగా వస్తున్నాయి అని చెప్పేసి కొంచెం పక్కగా పెట్టా, అంతే తప్ప నేను వీడియోస్ చేయకూడదు అనేది అసలు నా రీజన్ కాదు. ఎందుకంటే నాకు ఇది ప్యాషన్ అనమాట, నాకు చాలా అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఎందుకంటే డాన్సింగ్ అన్నా, యాక్టింగ్ అన్నా ఇట్లా చాలా చాలా ఇష్టం అనమాట నాకు. మన సంతోషాన్ని మనం వదులుకోకూడదు, మన ఇష్టాన్ని మనం ఎవరి కోసం సాక్రిఫైస్ చేయకూడదు అని చెప్పేసి అయితే నేను వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకో రీజన్ ఏంటంటే, అందరికీ తెలుసు ఆబ్వియస్ గా మా హస్బెండ్ పోలీస్ అనమాట.
తనకైతే కోటర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా నేను అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళి అక్కడ అలవాటు అయ్యి అక్కడ ఫ్యామిలీస్ చాలా ఉన్నప్పటికీ మనకి ఎట్లయినా కొత్తగా ఉంటుందిగా. అందులో నేను ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఫ్యామిలీ పెట్టడం అనమాట. ఇంకా అంతా కొత్తగా ఉంది, అన్నీ చూసుకోవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అన్నట్లే ఉన్నప్పుడు ఇంకా వీడియోస్ చేయాలనే ఇది లేదనమాట. అందుకోసం వీడియోస్ ఆపేసా. ఇంకా ఆపేస్తానా అంటే లేదు, ఇప్పటి నుంచి అయితే మంచిగా కంటిన్యూ చేయాలనుకుంటున్నా. ఎప్పుడు నాకు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా నాకు అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా. నేను ఈ 4 months బ్యాక్ అంతకుముందు ఒక 1.5 year కష్టపడితే నా ఛానల్ మానిటైజేషన్ అయింది. మనీ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఒకవేళ యూట్యూబ్ నుంచి మనీ వస్తే ఖచ్చితంగా అది మీకు షేర్ చేసుకుంటాను. ఆ మనీ వచ్చిన తర్వాత అసలు నేను ఇన్ని రోజులు నేను ఎంత కష్టపడ్డా ఆ వీడియోస్ కోసం, అసలు మానిటైజేషన్ అవ్వడానికి పడ్డ కష్టం అన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటా. చాలా అంటే చాలా కొన్ని సిచ్యువేషన్స్లో అసలు అవసరమా ఈ వీడియోస్ అని అనిపించే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎంత కష్టపడ్డా మానిటైజేషన్ కోసం. ఇప్పుడిప్పుడే మంచిగా కొంచెం ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మంచిగా ఎర్నింగ్ అంతా మంచిగా వచ్చిన తర్వాత వీడియో చేస్తాను. ఇప్పటి నుంచి అయితే మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మేము ముందుకు రావాలనుకుంటున్నాను. ఇంతకుముందు నాకు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేసి నా వీడియోస్కి మంచి రీచ్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.